నమస్కారం వీవర్స్. సత్యము నిశ్శబ్దము. ముగ్గురు వ్యక్తులు విమానంలో స్వర్గానికి వెళ్తున్నప్పుడు కప్పను మింగుతున్న ఒక సర్పాన్ని చూశారు. వారిలో ఒకడు వెంటనే కప్ప పడుతున్న బాధను చూసి ఇలా అన్నాడు: సర్పరాజమా, పాపం, ఆ మండూకంపై నీకు జాలి లేదా? దానిని వదిలిపెట్టు. ఆ మాటలకు ఆ సర్పానికి కోపం వచ్చింది. నా ఆహారం నాకు కాకుండా చేస్తావా? నీవు నరకానికి పో అన్నది. అలాగే అతడు నరకానికి వెళ్ళాడు. రెండవ వ్యక్తి ఇది చూసి విభ్రాంతికి గురయ్యాడు. ఆ తర్వాత సర్పాన్ని సమర్థిస్తూ ఇలా అన్నాడు: కప్ప నీకు సహజమైన ఆహారం, నీవు దానిని భుజించవచ్చు. ఈ మాటలకు కప్పకు కోపం వచ్చింది. నన్ను భుజించమని సర్పానికి సలహా ఇస్తావా? దయలేని మూర్ఖుడా, నీవు నరకానికి పోతావు. అతడు కూడా విమానంపై నుండి నరకంలో పడ్డాడు. మూడవ వ్యక్తి నిశ్శబ్దంగా ఉండటంతో స్వర్గానికి చేరుకున్నాడు. కొన్ని సందర్భాలలో సత్యాన్ని పలకటం కంటే మౌనంగా ఉండటమే మంచిదని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామి వారికి జై. జై బలో సాయినాథ్ మహారాజ్ की जय।